నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ రైతులకు చెక్కులు అందజేసిన మంత్రి అనిత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచన అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాట్లు పరిశీలించిన బాలకృష్ణ హిందూపురంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రకటన కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి దేశ ఆర్థిక వృద్ధిని ఇతర దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని వ్యాఖ్య రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడాన్ని అడ్డుకున్న హిందూ సంఘాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అరెస్టు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ అమరావతిలో ఏర్పాటు చేయనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాట్లను పరిశీలించి భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో 3 దశల్లో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఇకపై తాను నటించే సినిమాల్లో సమాజానికి మంచి సందేశాలు ఉంటాయని బాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే హిందూపురంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచి సినిమాల్ని వాళ్ళు గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ షాదకర్ణి ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం. అన్నదాత చెక్కును విడుదల చేసిన మంత్రి అనిత విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డ్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సేంద్రియ పంటల పట్ల ఆసక్తి చూపాలని కోరారు. ఇది సూపర్ 6 పథకంలో భాగంగా చేపట్టిన కార్యక్రమమని, వ్యవసాయాన్ని రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జేడి రామారావు, ఏడీఏ నిర్మల జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి అనిత స్వయంగా గజపతి నగరంలో వరి నాట్లు వేసిన అనుభూతిని గుర్తు చేసుకున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే చంద్రశేఖర్ గారు సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గ రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. మీ అందరికీ మేము కోరేది ఏంటంటే, ఒకవేళ ఈ 2,27,000 తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఏదో ఇంట్లో మాకు మా చిన్నాన్నలు వాళ్ళు పొలాలు ఉన్నాయి కానీ ఎప్పుడో పొలం గట్ల మీదే నుంచొని చూసి వచ్చేదాన్ని. ఈ రోజు అక్కడ పొలంలోకి దింపారు మా కలెక్టర్ గారు. దిగండి మేడం మా మగ్గారు రాసుకోండి నాటేసి అది కూడా ఆ మట్టి కూడా నిజంగా ఫీల్ చాలా బాగుంది. నిజంగా అంటే వరి నాట్లు వాళ్ళకి పని అయినప్పటికీ కూడా వాళ్ళతో భాగస్వామ్యం అవ్వటం ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకటే ఈ రైతు కుటుంబాలకి ఎన్డీఏ కుటుంబం ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా ఉంటుంది. మీకు సేవ చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని ఇంత మంచి పండుగ వాతావరణంలో రైతులందరినీ కూడా
ఒక అభినందించుకొని సన్మానించుకొని ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు జేడీ అగ్రికల్చర్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నానండి. విలువ మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలో ఉంది. ఆ మిషన్ అయినా దిగాలి తప్పించి ఆ రైతు చేసే పని రైతే చేయాలి. ఆ రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే కనుక అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్లు పనిచేస్తే డెఫినెట్ గా మెరాకిల్స్ సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ కానీ రైతులకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న సపోర్ట్ కానీ ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందు నేను చాలా సందర్భాల్లో 2019 లో కూడా నేను ఎమ్మెల్యేగా చేశాను. నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు నా దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళు నన్ను వారానికి ఒకసారి వచ్చి మేడం ఆ పనిముట్లు వచ్చింది, ఈ పనిముట్లు వచ్చినాయి, మీరు ఓపెన్ చేయండి, లేకపోతే ఆ యూరియా వచ్చింది, ఈ యూరియా వచ్చింది, మీరు వచ్చి వాళ్ళకి ఇవ్వండి. విత్తనాలు సరఫరా దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచి రైతులకు ఇప్పించే బాధ్యత ఇచ్చేవారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల కేంద్రంలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంటే ఇతర దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా భారత్ తన సత్తా చాటుకుందని చెప్పారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచిస్తూ దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. बहुत बहुत धन्यवाद माननीय मुख्यमंत्री जी। और जैसा कि भी माननीय मुख्यमंत्री जी ने बताया कि आज 2200 करोड़ की बहन और भाइयों और प्रदेश भर के अलग अलग कृषि विज्ञान केंद्र, ब्लॉक मुख्यालय, ग्राम पंचायतों पर उपस्थित सभी माननीय जनप्रतिनिधि మెదక్లో రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయం వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన హిందూ సంఘాలు, అఖిలపక్ష నాయకులు అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయాన్ని తీసుకోవద్దంటూ అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యతో మెదక్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో గత 30 ఏళ్లుగా కాంట్రాక్ట్గా
అధ్యాపకులు ఎదుర్కొంటున్న అన్యాయంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీల అభివృద్ధిలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులు పరశురాం, విజయేందర్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల క్రితం ఉద్యోగ భద్రత, యూజీసీ పే స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇంకా అది అమలు కాలేదని ఆవేదన చెందారు. తర్వాత యూజీసీ పే స్కేల్, జాబ్ సెక్యూరిటీ వచ్చేంత వరకు మన ఉద్యమం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగబోదు. దీనికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ఏప్రిల్ మాసంలో మేము మిమ్మల్ని రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్తో మేము పీస్ఫుల్గా ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. దాని ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ మానవీయ కోణంలో ఆలోచించి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ తొలగించకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ 65 ఇయర్స్ దాకా మిమ్మల్ని ఎవరు తీసేయడానికి వీల్లేదని చెప్తూ హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో దాన్ని ఆ యూజీసీ పే స్కేల్స్ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారము రెగ్యులరైజేషన్ కాకుండా మిగతా విషయాలు అన్ని చేస్తా అని చెప్పారు. 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి గత 6 నెలల నుంచి మేము ప్రభుత్వానికి వివిధ దశల్లో విన్నపాలు చేస్తున్నాము. మే నెలలో నిరవధిక సమ్మె చేసినప్పుడు స్వయంగా సీఎం గారే పిలిచి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లందరికీ ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్, బేసిక్ డి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలంలో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు రెవెన్యూ అధికారులు నిర్వహించినటువంటి ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా 2208 నూతన రేషన్ కార్డుల 45 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మహోత్సవం కార్యక్రమంలో లబ్ధిదారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, మండల నాయకులు మరియు ఆర్డీఓ గారితో పాటు హాజరై నూతన రేషన్ కార్డులను మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పేదల స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి. శ్రీలత, భవానీ, శంకరమైన భవానీ, మేకల అమూల్య, పూరాకుల యాదమ్మ, దండు కృష్ణవేణి, వెంకటాపురం ముత్యాలి, బొడ్డు యాదమ్మ, యాదమ్మ, సాలమ్మ, ఏరుకొండ సాలమ్మ రికార్డ్ చేస్తున్నా, నర్ర సుజాత, ముస్టిపల్లి అలివేలు, ఓర్సు మిగతా చెక్కులు అక్కడ కౌంటర్ వాళ్ళు కట్టుకొని కొద్దిగా ఓపిక పట్టినట్లయితే, ఎందుకంటే మనం మొత్తం చూసినట్లయితే 7-8 వేల కంటే డిమాండ్ ఎక్కువ లేదు. కానీ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు కేవలం 10,000 లోపే ఉన్నారు. అంటే ఇప్పుడు 3,500 మళ్ళీ మార్చేస్తే 3,500 వస్తుంది. అంటే ఇవి మనం మొదలుపెట్టి లెంటల్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ 3,500 మనకు అందుకుంటాయి. అవి వచ్చేస్తే ఇక మీకు ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా నాయకులకి,
వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుర్రంపోడు మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నా సోదర సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్తో ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించి అప్పుల కుప్పగా తయారు చేసి మీరందరి సహకారం వల్ల మీరందరూ మనమందరం కలిసి మళ్ళీ కొట్లాడి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని, తిరిగి సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని, తిరిగి అభివృద్ధి బాటలు తెలంగాణ నడుస్తున్న నమ్మకంతో మమ్మల్ని అందరినీ గెలిపించిన మీరు మీకు న్యాయం చేయాలని 24 గంటలు కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీరందరూ కర్తాధ్వనులతో వారికి అభినందించాలని మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మేమందరం మీ అందరి సహకారంతో ముందరికి కదులుతున్నాం. అందులో భాగంగా గత 10 ఏళ్లుగా ఈ అప్పులు ఏవైతే చేసిందో వాటికి వడ్డీలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా, తిరిగి అభివృద్ధి పదంలో మనల్ని మన ఊర్లను తీసుకెళ్లాలన్న తపనతో ముందరికి వెళ్తున్నాం. మీరందరూ గమనించారు, గత 18 నెలలుగా అనేక సంక్షేమ పథకాలు. అందులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు చెక్కులు అందజేసిన మంత్రి అనిత. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచన. అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాట్లు పరిశీలించిన బాలకృష్ణ. హిందూపురంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రకటన. కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి. దేశ ఆర్థిక వృద్ధిని ఇతర దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని వ్యాఖ్య. రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడాన్ని అడ్డుకున్న హిందూ సంఘాలు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అరెస్టు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.